सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 106వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 10వ అధ్యాయంలో 8వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ దశమోऽధ్యాయః విభూతియోగః. श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया न मे विदुसुरगणाः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानां महर्षीणां च सर्वसः यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढसमर्थ्येषु सर्वपापै प्रमुच्यते बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः समः सुखं दुःखं भवो भावः भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः येषां लोकैमा प्रजाः एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः मच्चित्ता मद्गतप्राणाः बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता। अर्जुन उवाच परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्యం ఆదిదేవమజం విభుం. 10వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 అంశాలుగా చూడవచ్చు అని గమనించాము. 1 ఈశ్వర స్వరూప జ్ఞానం శ్లోకాలు 1 నుంచి 11 వరకు. 2 అర్జునుని కోరిక శ్లోకాలు 12 నుంచి 18 వరకు. 3 ఈశ్వర విభూతి జ్ఞానం శ్లోకాలు 19 నుంచి 41 వరకు. 4 ఉపసంహారం శ్లోకం 42. మనం మొదటి అంశంలో ఉన్నాం. ఈశ్వర స్వరూప జ్ఞానం చూస్తున్నాము. అందులో కూడా మళ్ళీ 1 నుంచి 3 వరకు ఉపోద్ఘాత శ్లోకాలను చూసాం. కృష్ణ పరమాత్మ నీకు విభూతి యోగం గురించి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నీకు శ్రద్ధ ఉంది కాబట్టి నాకు ప్రియ శిష్యుడివి, నీ హితవు కోరి చెప్తున్నాను. నేను తప్ప వేరే ఎవరు నా విభూతి గురించి ఇంత ఎక్కువగా చెప్పలేరు. ఎవరైతే ఈ 2 అంటే పరాప్రకృతి అపరాప్రకృతిల గురించి తెలుసుకుంటారో వారు అన్ని పాపాల నుంచి మోక్షం పొందుతారు
అని ఉపోద్ఘాతంలో చెప్పాడు. 4-7 వరకు ఈశ్వర స్వరూప అంశం చెప్పాడు. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. ఈశ్వరుడు అనే ఉపాదాన కారణం, జగత్తు అనే కార్యం అంతటా ఉన్నాడు అని చూసాము. అంటే భగవంతుడు ఎక్కడో లేడు. కళ్ళు తెరుచుకుంటే భగవంతుడు కనిపిస్తాడు, కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడు. అందువల్ల 4-5 శ్లోకాల్లో ఆంతర్గతంగా భగవంతుడు ఎలా ఉన్నాడో చెప్పి 6-7లో బాహ్యంగా ఎలా ఉన్నాడో చెప్పాడు. ఆంతరంగా మనసులో రేగే అనేక ఆలోచనల రూపంలో ఉన్నాడు. వాటి పేర్లు చూస్తే అవి బుద్ధి, జ్ఞానం, అసమ్మోహం, క్షమ, సత్యం, దమం, శమం, సుఖం, దుఃఖం, భావం, అభావం, భయం, అభయం, అహింస, సమత, తుష్టి, తపస్సు, దానం, యశస్సు, అయశస్సు అని చెప్పి అన్ని భూతాల్లో ఉన్న అన్ని భావాలు నా నుంచే వస్తున్నాయి, అనేక విధాలుగా నా నుంచే వస్తున్నాయి అని చెప్పాడు. తర్వాత 6-7 శ్లోకాల్లో బాహ్య సృష్టి గురించి చెప్పాడు. బాహ్యంగా ఎవరెవరు పుట్టారు అంటే పురాణాల్లో వర్ణించే 7 ఋషులు, వారి ముందు 4 ఋషులు, తర్వాత 14 మనువులు నా నుంచే వచ్చారు అని చెప్పాడు. వీరి నుంచి ఈ లోకం వచ్చింది అని. తర్వాత 7లో ఎవరైతే ఇది తెలుసుకుంటారో, ఈ విధంగా నాకు 2 ఉన్నాయి, యోగం, విభూతి అన్నాడు. యోగం అంటే అవ్యక్తంగా ఉన్నది, విభూతి అంటే వ్యక్తమయ్యేది. సో విభూతిం యోగం చ మమ అన్నాడు. అంటే నాకు వ్యక్త అవ్యక్త మహిమలు 2 ఉన్నాయి. యోగ మహిమను కారణశక్తి అని, విభూతిని కార్యం అని అనవచ్చు. యోగం నిర్వికల్పం, విభూతి సవికల్పం. యోగం అవ్యక్తం, విభూతి వ్యక్తం. యోగం తార్కికం, విభూతి ప్రత్యక్షం. యవేత్తి, ఎవరైతే ఈ 2 విభూతులను తెలుసుకుంటారో, అది కూడా ఎలా తత్వతః సమగ్రంగా తెలుసుకుంటారో, వారి కలిగే లాభం ఏమిటి అంటే యోగేన యుజ్యతే, భగవంతుడే వారిని తరువాత స్థాయికి తీసుకువెళ్తాడు. తరువాతి స్థాయి ఏమిటి? అరూప ఈశ్వరుని స్థాయి. ఆ తర్వాత స్థాయిని సహ అవికంపేన అన్నాడు. అంటే అవికంప యోగ అన్నాడు. ఆత్మజ్ఞానానికి మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిర్వచనం చూస్తాము. ముండకోపనిషత్తులో బ్రహ్మని అక్షర బ్రహ్మ అంటారు. మాండూక్యోపనిషత్తులో ఈ జ్ఞానాన్ని అస్పర్శ యోగము అన్నారు గౌడపాదాచార్యుల వారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అవికంప యోగం అంటున్నాడు. సో విశ్వరూప ఈశ్వర దర్శనం చేసిన వ్యక్తికి అరూప ఈశ్వర జ్ఞానం కలిగే ఏర్పాట్లు నేనే చేస్తాను అని చెప్పాడు. అంతేకాదు ఇక్కడ మీరు సందేహం పెట్టుకోవద్దు అని ఒక హామీ పత్రం కూడా ఇస్తున్నాడు. నా అత్ర సంశయ అన్నాడు. అంటే అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏకరూప ఈశ్వరునితో మొదలు పెడితే చివరికి నా దగ్గరకు వస్తావు, అంటే ఆ రూప ఈశ్వర జ్ఞానం పొందుతావు, అందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పాడు. 8 ఒకసారి మళ్ళీ చదువుదాం. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ముందు శ్లోకంతో ఈశ్వర స్వరూపం అయిపోయింది. అది 4-7 వరకు అని చూసాం. ఇప్పుడు 8 నుంచి అనేక రూప ఈశ్వర భక్తుని గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఈశ్వర స్వరూపం చెప్తే ఇప్పుడు ఆ ఈశ్వర స్వరూపం గురించి తెలుసుకున్న భక్తుని పరిస్థితి ఏమిటి అది చెప్తున్నాడు. ఇతను మధ్యమ స్థాయిలో ఉన్నాడు అనే విషయం మర్చిపోకూడదు. ప్రాథమిక స్థాయి ఏకరూప ఈశ్వర భక్తి, ఉత్తమ స్థాయి అరూప ఈశ్వర జ్ఞానం, మధ్యమ స్థాయి అనేక రూప ఈశ్వర స్వరూపం. ఈ అనేక రూప ఈశ్వర భక్తి వల్ల సాధకుడు అనేక మంచి విలువలను పెంపొందించుకోగలుగుతాడు. ముఖ్యంగా రాగద్వేషాలు తగ్గుతాయి. నేనే అంతా చేస్తున్నాను అనే అహంకారం తగ్గుతుంది. అంతా నా వాళ్ళు, వీళ్ళు మాత్రం నా వాళ్ళు అనే మమకారము తగ్గుతుంది. ఎందుకంటే ఉన్నదంతా భగవంతుడే అని.
అలాగే ద్వేషం, ఎదుటివాడు బాగుపడుతుంటే మనం ఓర్వలేము. కానీ ఎదుటివాడిలో కానీ, నాలో కానీ ఉన్న మహిమ అంతా భగవంతుడిదే అని తెలుసుకుంటే అతని మీద ద్వేషం కూడా పోతుంది. అహం సర్వస్య ప్రభవః. ఎందుకంటే ఈ విరాట్ భక్తుడు అన్నీ నా నుంచే వస్తాయి అని అర్థం చేసుకుంటాడు. సుఖం, దుఃఖం, చావు, పుట్టుకలు, ఆరోగ్యం, అనారోగ్యం, బంధం, విడిపోవటం, గెలుపు, ఓటమి అన్నీ భగవంతుని నుంచే వస్తాయని తెలిసినప్పుడు తన గెలుపు గాని, ఇంకొకరి గెలుపు గాని చూసి కుంగిపోయే అవకాశం గాని లేదు. ఇక్కడ అహం అని కృష్ణ పరమాత్మ అంటే ఏ అహం మర్చిపోకూడదు. అది విరాట్ రూప ఈశ్వరుడు. అందువల్ల ఈ భక్తుడు ప్రతిదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. అంటే అద్భుతమైన కర్మయోగిగా మారతాడు. కర్మయోగి ఎవరు? ఈ పనిని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. ప్రతి ఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాడు. మనం గుడికి వెళ్తే ఒక గుడిలో మంచి చక్కెర పొంగలి దొరికితే ఓ చోట విభూతి దొరుకుతుంది. అక్కడ చక్కెర పొంగలి ఇచ్చారు, ఇక్కడ మీరు విభూతి ఇస్తున్నారేమిటి అని పోట్లాడం. ఏది ఇచ్చినా భక్తిగా తీసుకుంటాం. మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా. అంతా నా నుంచే వస్తుంది అనే ఈ ప్రసాద బుద్ధితో మాం భజంతే. నా విశ్వరూపాన్ని కొలుస్తాడు ఈ భక్తుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇలా ప్రసాద బుద్ధితో వచ్చిన ఫలాన్ని స్వీకరించటం అత్యంత ఆరోగ్యకరమైన అలవాటు. ఎందుకంటే మనకు వచ్చే కర్మఫలం మన చేతిలో లేదు. భవిష్యత్తులో జరగబోయే అనుభవాన్ని మార్చగలమేమో కానీ గతాన్ని మార్చలేము, వర్తమానాన్ని మార్చలేము. గతంలో జరిగిపోయిందేదో జరిగిపోయింది. వర్తమానంలో కూడా మీరు ఈ బోధ ఇంతవరకు విన్నారు, వినటం మొదలెట్టేశారు. సో అది కూడా జరిగిపోయినట్టే ఉంది. మరి ఇంకా ఎక్కడ మీకు చాయిస్ ఉంది అంటే ఈ బోధని పూర్తిగా వినాలా, లేదా మధ్యలోనే బోర్ కొడుతుంది అని అనుకుని ఆపేయాలా, అక్కడ మీకు చాయిస్ ఉంది. కానీ వినటం మొదలెట్టేశారు, అంతకుముందు గతంలో జరిగినవి జరిగిపోయాయి, వాటి విషయంలో మీకేమీ చాయిస్ లేదు. ఉన్న చాయిస్ భవిష్యత్తు విషయంలోనే ఉంది. మన చేతిలో లేని అనుభవాల విషయంలో మనం ఒకటే చేయగలం. ఏమిటది? వచ్చిన దాన్ని చిరునవ్వుతో స్వీకరించడం. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు. గతం జరిగిపోయింది, జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. దాని గురించి బాధపడుతూ కూర్చుని లేదా పశ్చాత్తాపడుతూ కూర్చుని లాభం లేదు. వర్తమానం కూడా ఈ క్షణం వరకు మనం చేసేసాం, దాన్ని మనం ఏమీ చేయలేం. అందువల్ల యాక్సెప్ట్ అండ్ అకామిడేట్, చిరునవ్వుతో స్వీకరించు, వచ్చిన దాన్ని ఈశ్వర ప్రసాదంగా భావించు అనే సూత్రాన్ని వంటబట్టించుకోవాలి. అందువల్ల గొప్ప కర్మయోగి ఎవరు అంటే విరాట్ భక్తుడు. అటువంటి వారు మాం భజంతే అంటున్నాడు. అంటే వారు నా విశ్వరూప ఈశ్వర స్వరూపాన్ని కొలుస్తారు. జగత్తులో ఏ అనుభవం కలిగినా అది భగవంతుని నుంచే వచ్చింది. ఎందుకంటే భగవంతునికి భిన్నంగా జగత్తులో ఇంత చిన్న ప్రాంతం కూడా లేదు. బుధాహ అంటే తెలుసుకున్న భక్తులు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, వీరు విశ్వరూప ఈశ్వర దర్శనం చేస్తున్న భక్తులు, కానీ వీరికి ఇంకా అరూప ఈశ్వర జ్ఞానం కలగలేదు. అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందిన భక్తులు కాదు. వీరు విరాట్ రూపాన్ని కొలిచే భక్తులు. వాళ్ళకి భగవంతుడు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా అని తెలుసు. కానీ భగవంతుడు అధిష్టానం లేదా వివర్త ఉపాదాన కారణం అని తెలియదు. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య తెలుసు, కానీ బ్రహ్మకు జీవునికి మధ్య ఉన్న ఐక్యం తెలియదు. భావ సమన్వితాహ, వారి మనసు ఎప్పుడూ భక్తిలో మునిగి తేలుతూ ఉంటుంది. అందువల్ల వారికి ఎటువంటి భయాందోళనలు ఉండవు. వారికి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సులు అవసరం లేదు. మంచిని ఆశించు, చెడు వచ్చినా స్వీకరించు అంటారు. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం న నివారయేత్. వచ్చిందా స్వాగతం పలుకు, వెళ్ళిపోతుందా ఆపడానికి ప్రయత్నించకు. మనలో చాలా మందికి పిల్లలు విదేశాల్లో ఉంటారు. వాళ్ళు వస్తున్నారా, సంతోషంగా వాళ్ళని ఆహ్వానించాలి.
వాళ్ళు వారం రోజులో, 10 రోజులో ఉండి వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నించకూడదు. "నువ్వు వచ్చినట్టే లేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావా" అని ఏడ్చి రాగాలు పెట్టకూడదు. వారిని సంతోషంగా సాగనంపాలి. అంతేకాదు ఎవరిలో ఏ ప్రత్యేకత ఉన్నా, ఎక్కడ ఏ అద్భుతాన్ని చూసినా అది ఈశ్వర విభూతిగా చూస్తారు ఇటువంటి భక్తులు. అందువల్ల వారి ప్రతి అనుభవం కూడా భక్తిలో, ఆరాధనలో మునిగి తేలుతుంది. ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యోమగామి అనుభవం గురించి ఒక వ్యాసం వచ్చింది. అతను చందమామ మీద అడుగుపెట్టి అక్కడి నుంచి భూలోకాన్ని చూస్తే అతనికి కలిగిన అనుభవం అద్భుతం. ఒక సృష్టికర్త ఉండి ఉండాలి. ఆ సృష్టికర్త అన్ని మతాలకు అతీతంగా ఉండి ఉండాలి. అతను సృష్టించిన ఈ విశ్వంలో కేవలం ఒక భాగాన్ని చూసే అదృష్టం నాకు కలిగింది అని అద్భుతంగా చెప్తాడు. మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి మనం దాన్ని ఆబ్జెక్ట్‌గా చూడలేం. కానీ ఈ వ్యోమగామి అంటే ఆస్ట్రోనాట్ చంద్రుని మీద ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి భూలోకాన్ని చూశాడు. మనం ఎలా ఇక్కడి నుంచి సన్ రైజ్ చూస్తామో అక్కడ అతను ఎర్త్ రైజ్ చూశాడు. అతను చంద్రుని మీదకు వెళ్ళకముందు భగవంతుని మీద అంత భక్తి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి సృష్టిని చూశాడో, ఇంత అద్భుతాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడనే విషయం కొట్టొచ్చినట్టుగా చాలా స్పష్టంగా తెలిసింది అతనికి. అక్కడికెళ్తే భగవంతుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నకి తావులేదు. దాని మీద వాదనకు చోటు లేదు. అక్కడ చంద్రుని మీద ఉన్నప్పుడు అతనికి అనేక బాధ్యతలుంటాయి, బెంగలు ఉంటాయి. బాధ్యత తను చేయాల్సిన పనిని సక్రమంగా చేయాలి. బెంగ వెనక్కి తిరిగి రాగలడో లేదో, పని సక్రమంగా చేయగలడో లేదో అనే బెంగ ఉండదు. కొంతమంది భగవంతుణ్ణి నిత్యం తలుచుకోవాలి అంటే చేస్తున్న పనులన్నీ మానేసి కూర్చుని కృష్ణారామ అనుకోవాలి అనుకుంటారు. కానీ ఈ వ్యోమగామి అదేం అవసరం లేదు. మీ పనిలో మీరు మునిగిపోయి ఉన్నా కూడా ఒక్క క్షణం మీ చుట్టూ చూస్తే భగవంతుణ్ణి చూసినట్టే ఉంటుంది అంటాడు. భగవంతుణ్ణి ఆరాధించాలంటే మన కర్తవ్యాన్ని విస్మరించనవసరం లేదు. కొంత సూక్ష్మ బుద్ధి ఉంటే చాలు. ఒక చిన్న చీమను చూసినా కూడా భగవంతుడు తెలుస్తాడు. ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది, హైట్ ఆఫ్ స్మాల్నెస్ ఏమిటి అంటే పింపుల్ ఆన్ ద డింపుల్ ఆఫ్ ద చిన్ ఆఫ్ ద బేబీ యాంట్ అని వస్తుంది. అది అంటే ఒక చీమ పిల్ల యొక్క గడ్డంలో ఉన్న డింపుల్ అని. అసలు చీమే మనకి తెలియదు, అందులో చీమ పిల్ల యొక్క గడ్డంలో కనిపించే డింపుల్ అంటే ఎంత చిన్నదో ఊహించుకోండి. అట్లా దేవుని సృష్టి ఉంటుంది. అంత దాకా ఎందుకు మనం దీక్షగా మన భగవద్గీత పుస్తకం చదువుతుంటే ఒక చాలా చిన్న పురుగు పాకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మనం సుతారంగా ముట్టుకున్నా చాలు, అది చచ్చిపోయేంత సుతారంగా ఉంటుంది. అయినా అంత చిన్న పురుగుకి ఎన్ని తెలుసు, దానికి మనసు ఉంటుంది, తనని తాను ఎలా రక్షించుకోవాలో తెలుసు, వంశాభివృద్ధి ఎలా చేయాలో తెలుసు, ఏం తినాలో తెలుసు. అంతదాకా ఎందుకు మనం దాని వైపు వేలు పెడితే మనకు అందకుండా పారిపోతుంది. ఇదంతా చూస్తే సృష్టి ఎంత విచిత్రం అనిపించక మానదు. ఒక గులాబీ పువ్వు చూడండి, గులాబీ పువ్వుని చూస్తేనే దేవుని సృష్టి ఎంత విచిత్రం అనిపిస్తుంది. ఎన్నో రంగులు ఉన్నాయి, నల్ల గులాబీ కూడా ఉంది, మధ్యలో 2 రంగుల మిక్స్చర్ ఉన్న గులాబీ ఉంటుంది, సన్న రేకులున్న గులాబీ ఉంటుంది. ఎప్పుడైనా జూకి వెళ్తే ఇంత చిన్న పక్షి నుంచి అంత పెద్ద హిపోపటమస్ దాకా చూస్తాం. ఇంత వెరైటీ ఉందా దేవుని సృష్టిలో అనిపిస్తుంది. అలాగే పైకి తలెత్తి చూస్తే విశాలమైన ఆకాశం కనిపిస్తుంది. అంటే మైన్యూటెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి బిగ్గెస్ట్ ఆబ్జెక్ట్ దాకా భగవంతుడు సృష్టించాడు. ఎంత వెరైటీ. ఒకసారి మేము పక్షుల ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఎన్ని రకాల పక్షులు, ఒకే పక్షి జాతిలో అనేక రంగులు, అలా ఎన్ని రకాల పక్షులు. నిజంగా దేవుని సృష్టి ఎంత విచిత్రం అని అనిపించక మానదు అలాంటివి చూస్తే. ఇవి ఆస్వాదించడానికి మన ఉద్యోగ ధర్మం అనుకోక్కర్లేదు. చూసే కనులకు మనసుంటే చాలు. ఆట ఉంది, చూసే కనులకు మనసుంటే ఆ మనసుకు కూడా కనులుంటాయి. అంటే రెండూ ఒకదాంతో ఒకటి మర్జ్ అవ్వాలి, అప్పుడే మనం దేన్నన్నా ఆనందించగలుగుతాము. అటువంటి సూక్ష్మమైన మనసున్న విరాట్ భక్తులను కృష్ణ పరమాత్మ భావ సమన్వితాహ అంటున్నాడు.
ప్రతి చెట్టు, ప్రతి పురుగు, ప్రతి నక్షత్రం, ప్రతి వృక్షం, ప్రతి నది వారిలో ఆరాధనా భావం పెళ్ళిబుకేలా చేస్తుంది. మేము ఎన్నో హిల్ స్టేషన్స్కి వెళ్ళాం. అన్ని కొండ ప్రాంతాలే కదా ఏముంది అనుకున్నాం. కానీ ఒక్కొక్క హిల్ స్టేషన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే మీరు ప్రయాణం చేసేటప్పుడు గమనిస్తే కొండలు అనేక రంగుల్లో ఉంటాయి. ఒక చోట నీలి కొండల్ని చూసాం. అచ్చా నీలి రంగులో ఉన్నాయి ఆ కొండలు. వాటి మధ్యలో ఇంత లావుగా మేఘాలు ఒక రిబ్బన్ లాగా పరుచుకుని ఉన్నాయి. చాలా అద్భుతమైన దృశ్యం అది. అలా ప్రకృతిలో ఎన్నో అందాలున్నాయి. అంత ఆరాధనా భావంలో మునిగిన వారు మామూలు పిచ్చాపాటి ఎలా మాట్లాడగలరు? వారి మనసు ఎప్పుడు పరమాత్మ సృష్టిని చూసి పురివిప్పిన నెమలిలా ఆడుతూనే ఉంటుంది. అలాంటి మనసు ప్రాపంచిక విషయాల మీదకు పోదు. అందువల్ల విరాట్ భక్తులు ప్రపంచమంతా ఈశ్వరమయం అని మైమర్చిపోతూ ఉంటారంటాడు కృష్ణ పరమాత్మ. ఈ భావననే తర్వాత వచ్చే శ్లోకంలో వివరించబోతున్నాడు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 9. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. విరాట్ భక్తులు వారికి కలిగే ప్రతి అనుభవంలోనూ భగవంతుడినే చూస్తారు అని చూసాం. చూస్తారు అంటే మామూలు కంటితో కాదు. ఇందాకే చెప్పాను, చూసే కనులకు మనసుంటే ఆ మనసుకు కూడా కనులుంటాయి. అప్పుడే చూడగలరు. ఎందుకంటే కన్ను జడ పదార్థాన్ని చూపిస్తుంది. ఆ వ్యోమగామి విషయమే తీసుకోండి. అతని కన్ను భూమిని చూపించింది, కానీ అతని సూక్ష్మమైన మనసు ఆ భూమి వెనక భగవంతుణ్ణి చూపించింది. చూస్తాడు అంటే ఇంద్రియాలతో చూడటం కాదు, పరిపక్వత చెందిన మనస్సుతో, సంసిద్ధమైన మనస్సుతో భగవంతుణ్ణి తెలుసుకోవడం. ఆ సూక్ష్మమైన మనస్సుతో కంటికి కనపడని సర్వజ్ఞుడైన భగవంతుని సృష్టిలోని వైవిధ్యాన్ని, క్రమబద్ధతిని, అందాన్ని, సమతుల్యతను చూడగలుగుతాడు. మచ్చిత్తాహ, అటువంటి భక్తుడు నిరంతరం నా ఆలోచనలోనే ఉంటాడు అంటున్నాడు. ఏదో ఒక పరిమితమైన సమయంలో కాదు, ఎల్లవేళలా నన్ను క్షణం కూడా మర్చిపోడు. మద్గత ప్రాణాహ, ప్రాణాహ అంటే ప్రాణం అని ఒక అర్థం వస్తుంది, ఇంద్రియాలని ఒక అర్థం వస్తుంది. ముండకోపనిషత్తులో వస్తుంది. ఇంద్రియాలని ప్రాణం అంటారని దానికి ఒక కథ కూడా మనకి ఉపనిషత్తుల్లో వస్తుంది. అవి ఇంద్రియాలన్నిటికీ ఒక్కొక్క లక్షణం ఉంటే ప్రాణానికి 2 లక్షణాలు ఉంటాయి. మాకు ఒకటే ఏమిటి, ప్రాణంకి 2 ఏమిటి అని వాటికి కోపం వచ్చి బ్రహ్మదేవుణ్ణి పోయి అడిగితే, నేను చెప్పేదేం లేదు, మీరే ఒక ఏడాది బయటికి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అంటే, అలా కంటి శక్తి, వాక్ శక్తి, వినికిడి శక్తి ఒక్కొక్క ఏడాది బయటికి వెళ్ళొచ్చినా ఆ వ్యక్తిలో ఏమీ మార్పు లేదు. అతని జీవితం సాఫీగానే కొనసాగింది. అదే ప్రాణం వెళ్ళాల్సిన సమయం వచ్చేసరికి ప్రాణం వెళ్ళటానికి ఇలా లేస్తూ ఉంటేనే మిగతా ఇంద్రియాలన్నీ కూడా బలహీనమైపోతుంది. అప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నీ వల్లే మాకు శక్తి వచ్చింది అని ఇంద్రియాలు వేడుకుని వాటి ఇంద్రియాలనే పేరును కూడా ప్రాణానికి ధారపోసాయి అని చెప్తారు అందులో. అందువల్ల ప్రాణాహ అంటే ఇంద్రియాలు, వారి ఇంద్రియాలను కూడా నా మీదే నిలిపారు అంటున్నాడు. అంటే వారు భగవత్ సన్నిధి నుంచి కొంచెం కూడా దూరం అవ్వరు. ఆ వ్యోమగామి విషయమే తీసుకోండి, అతను దేని గురించైనా మాట్లాడి ఉండొచ్చు. చంద్రుని దగ్గరికి వెళ్ళినందుకు వేరే ఏ అనుభవం అయినా చెప్పుండొచ్చు, కానీ అతను భగవంతుని సృష్టి యొక్క అద్భుతాన్ని వర్ణించాడు. పరస్పరం బోధయంతః, ఇద్దరు విశ్వరూప దర్శనం చేసిన వారు కలిస్తే వారు ఈ అనుభవాన్నే మాట్లాడుకుంటారు. ఇద్దరు భక్తులు భగవంతుడితో వారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ ఈ విరాట్ భక్తులు కూడా విశ్వరూప దర్శనం గురించే మాట్లాడతారు. ఎందుకంటే వారు ఎప్పుడూ దానిలోనే రమిస్తూ ఉంటారు. వారికి ప్రాపంచిక విషయాల మీద మక్కువ ఉండదు. అందరిలా ఇచ్చకపు మాటలు మాట్లాడు. కథయంతశ్చ, పిల్లలకు చెప్పే కథలు కూడా దైవం గురించే ఉంటాయి. మనం బోధించే విద్య ఎలా ఉండాలి? కంటికి కనపడే జగత్తు నుంచి కంటికి కనపడని బ్రహ్మను తెలుసుకునేలాగా తీర్చిదిద్దాలి. ప్రతిదాని వెనుక భగవంతుణ్ణి తీసుకురావాలి. జగత్తుని సరిగా అర్థం చేసుకుంటే అది బ్రహ్మ.
బ్రహ్మను సరిగా అర్థం చేసుకోకపోతే అది జగత్తు. మనం భ్రమ దృష్టిలో ఉన్నాము. భ్రమ దృష్టి నుంచి బ్రహ్మ దృష్టికి రావాలి అని చూస్తున్నాం. సో, లోతుగా విశ్లేషించాలి అంటే పరిపక్వత చెందిన మనసు ఉండాలి. కెమిస్ట్రీ గానీ, ఫిజిక్స్ గానీ నేర్చుకోవటం తేలిక. కానీ తోటి మనిషి హృదయాన్ని చదవటం తేలిక కాదు. ఒక భర్త కెమిస్ట్రీలో దిట్ట. ఏది చూసినా దాన్ని లోతుగా పరిశీలించి దాని మీద పరిశోధనలు జరుపుతాడు. ఒకరోజు భార్య ఎందుకో కన్నీళ్లు పెట్టుకుంటోంది. భర్త దృష్టికి అది చేరలేదు. అన్నీ పరిశోధించే భర్త ఆమె కన్నీళ్లకు కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు. అసలు కన్నీళ్లు తెలిస్తే కదా వాటిని శోధించేది. భార్య ఇంకా ఉండబట్టలేక అతన్ని నిలదీస్తుంది. నేను ఏడుస్తున్నాను, నీకు అది కూడా కంటికి కనపడటం లేదా? నా కన్నీళ్లు నీకు తెలియటం లేదా అంటుంది. దానికి ఆ మహానుభావుడు, ఎందుకు తెలియటం లేదు? కన్నీళ్ల గురించి నాకు బాగానే తెలుసు. కన్నీళ్లను NaClH2O అంటారు. అంటే సోడియం క్లోరైడ్తో కలిసిన నీళ్లు. అంటే అతనికి కన్నీళ్ల గురించిన జ్ఞానం ఉంది, కానీ కన్నీళ్ల వెనక ఉన్న బాధాతప్త హృదయం తెలియటం లేదు. ఆమె సున్నితమైన మనస్సు నేనున్నాను అని ఓదార్చే, కన్నీళ్లు తుడిచే చెయ్యి కోసం ఆరాటపడుతోంది అని అర్థం కావటం ఆ మేధావికి. కెమిస్ట్రీ చెప్పని, విశ్లేషించని భావనను తెలుసుకోవటానికి స్పందించే మనస్సు ఉంది. అలాగే భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని చూడటానికి కూడా స్పందించే మనసు ఉండాలి. మన హిల్ స్టేషన్లో కొండ మీద బస్సులో వెళ్తూ ఉంటే ఒక్కొక్క అంశము చూసి మైమరిచిపోతాం. ఒక్కోసారి హిల్ స్టేషన్లో ఆ పైన నిల్చుని కిందికి చూస్తే మేఘాలు చాలా బాగా కనిపిస్తాయి. ఆ పైనుంచి మేఘం కిందికి వస్తున్నట్టుగా ఉంటుంది. ఆ మేఘం మీద పైనుంచి నారదుడు నడిచొచ్చేయచ్చు, అలా ఉంది అని అనిపిస్తుంది. మనం అంత పారవస్యంతో మునిగి తేలుతూ ఉంటే ఆ బస్సులో మన తోటి ప్రయాణికుడు కళ్ళు మూసుకుని పడుకుంటాడు. అతన్ని తట్టి లేపి, ఏమిటయ్యా ఇట్లా పడుకున్నావు అంటే, నేను రోజు ఇటే వెళ్తానండి, నాకు అంత స్పందించే అవకాశం లేదు అంటాడు. కాబట్టి ఒక అందాన్ని చూసి ఆస్వాదించాలంటే దానికి స్పందించే మనసు ఉండాలి. తినే ఆస్వాదించటం కాదు, దాని వెనుక ఉన్న బ్రహ్మని గమనించాలి. అంటే కంటికి కనిపించే జగత్తు వెనుక కనపడని అద్భుత హస్తం ఉందని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోగలిగే సూక్ష్మ బుద్ధిని పిల్లలకు మనం కలగజేయాలి. మాం నిత్యం, అలా ఎప్పుడూ నన్నే తలుచుకునే మనసు అంతకన్నా చిన్న విషయాల వైపు చలించదు. నిత్యం అంటే ఎప్పుడూ తలుచుకుంటారు అంటే వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి కళ్ళు మూసుకుని కృష్ణారామ తలుచుకుంటూ కూర్చోరు. భగవంతుణ్ణి స్మరిస్తూ కూర్చోరు. దానికి ఉదాహరణ ఇప్పుడే చూసిన వ్యోమగామిది గుర్తు తెచ్చుకోవాలి. అతను చంద్రుని మీదకి ఎందుకు వెళ్ళాడో మర్చిపోలేదు. తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం చేసుకోకుండా ఉండలేకపోయాడు. అటువంటి దర్శనం చేస్తే కలిగే ఫలం ఏమిటి? తుష్యంతి చ రమంతి చ. ఇష్టమైన వారితో సాంగత్యం వల్ల కలిగే ఆనందం భగవంతునితో కూడా కలుగుతుంది. ఉదాహరణకి మనకి చాలా ఇష్టమైన వాళ్ళని కొన్ని సంవత్సరాల తర్వాత కలిసాం అనుకోండి, వెంటనే వారిని ఆలింగనం చేసుకుంటాము, వారితో చాలా దగ్గరగా కూర్చుని మాట్లాడతాము, అనేక కష్టసుఖాలు కలబోసుకుంటాం. ఇంకా దీనికన్నా వివరంగా చెప్పాలి అంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం మీకు ఒక పెంపుడు కుక్క ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు ఒక వారం రోజులు దాన్ని వదిలేసి బయట ఊరు వెళ్తే మీరు రాగానే అది మిమ్మల్ని లోపలికి పోనివ్వదు. మీ మీదకి ఎగబడిపోయి మీ మొహం అంతా నాకేసి, చేతులు కాళ్ళు నాకేసి, మీకు హత్తుకుపోయేలా దగ్గరకు వచ్చి ఒక అరగంట మీతో ఆడుకుంటుంది. మీరు కూడా దాన్ని ప్రేమిస్తారు కాబట్టి ఆ అరగంట దానితో ఇష్టంగా స్పెండ్ చేస్తారు. అదేవిధంగా భగవంతునితో మీరు రమిస్తూ ఉంటే మీకు ప్రతి విషయము, ప్రతి పని భగవంతుని ప్రసాదంగానే అనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ కనపడదు. ఈ భావన వల్లనే మీరు పరిపూర్ణతను అనుభవిస్తారు. సంసార విషయంలో ఓటమి పొంది ఉండవచ్చు కాక, ఉద్యోగ పర్వంలో ఓటమి పొంది ఉండవచ్చు కాక, కానీ ఈ విశ్వరూప దర్శనం చేయగలిగితే జీవితంలో ఓడిపోయిన భావన ఎప్పుడూ కలగదు. ఈ భావన జీవితాన్ని విజయవంతం చేస్తుంది.
అంతటా భగవద్ దర్శనం కలగటమే పరిపూర్ణ భావనను కలగజేస్తుంది. సో, తుష్యంతి అంటే సంతుష్టి పొందటం. రమంతి అంటే రమిస్తారు కూడా. భగవంతుని మీద ఎప్పుడు కృతజ్ఞతా భావనతో ఉంటారు. విరాట్ రూప దర్శనం చేయించినందుకు భగవంతుని మీద మీకు కృతజ్ఞత కలుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? దాని ఫలం ఇక్కడ చూస్తాం. 10, 11 ఈ అధ్యాయానికి చాలా ముఖ్యమైన శ్లోకాలు. ఈ అధ్యాయానికే కాదు, అసలు మొత్తం భగవద్గీతకే చాలా ముఖ్యమైన శ్లోకాలు. అందువల్ల వీటిని జాగ్రత్తగా చూద్దాం. 10 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. సతతయుక్తానాం, ఇంతకుముందే అన్నాడు మాం నిత్యం అన్నాడు, ఇక్కడ సతతయుక్తానాం అన్నాడు. అంటే ఈ భక్తులు నిరంతరం నా ధ్యానంలోనే ఉంటారు, తక్కిన వారితో అనుబంధం కొనసాగిస్తున్నా కూడా నాతో ఉన్న బంధాన్ని మర్చిపోరు అంటున్నారు. అంత ముందు కూడా చూసాం, ఒక అలకు సముద్రంతో ఉండే అనుబంధం ఏమిటి? అది ప్రాథమిక అనుబంధం. ఎందుకంటే ఆ అల సముద్రం నుంచే పుడుతుంది, సముద్రంలోనే స్థితి పొందుతుంది, సముద్రంలోనే మళ్ళీ లయం అవుతుంది. అందువల్ల అలకు సముద్రానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రాథమిక అనుబంధం అంటారు. అదే అలకు ఇంకొక అలకు మధ్య అనుబంధాన్ని తీసుకోండి. ఒక అల తనతో పాటు ఎగిసిపడే మరొక అలను చూసి ముచ్చటపడి దానితో ప్రేమలో పడచ్చు, దాని పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఆ రెండిటి సంగమం వల్ల ఇంకో పిల్ల అలా పుట్టుకొస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నిజంగా ఎలా జరుగుతుంది అని ప్రశ్నించకూడదు. ఆ మూడు కలిసి ముచ్చటగా సముద్రంలో ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. కానీ మనకు తెలుసు ఆ ఆనందం మూన్నాళ్ల ముచ్చటే అని. అంతేకాదు, ఈ తల్లిదండ్రుల అలలు రెండు ఒక్కసారే మరణించు, ఒకటి ముందు ఒకటి వెనక లయమైపోతుంది. అందువల్ల అలకు మధ్య ఉన్న సంబంధం తాత్కాలిక అనుబంధం, వచ్చిపోయే అనుబంధం. కానీ ఆ అలకు సముద్రంతో ఉన్న అనుబంధం శాశ్వత అనుబంధం, స్వాభావిక అనుబంధం. విరాట్ భక్తునికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. తనకు భగవంతునికి మధ్య ఉన్న అనుబంధం అలకు సముద్రానికి మధ్య ఉన్న అనుబంధం లాంటిది. అది శాశ్వతం, స్వాభావికం. అదే తనకు తోటి మనుషులకు మధ్య ఉన్న అనుబంధం అలకు మధ్య ఉన్న అనుబంధం లాంటిది. అంతకుముందు ఒక ఆర్టికల్ వచ్చింది, అందులో ఒక మనిషికి తోటి మనుషులతో ఉండే అనుబంధం గురించి చర్చిస్తాడు ఆ రచయిత. అదేమిటి? తల్లిదండ్రులతో కొన్నాళ్ళు, తర్వాత పెళ్ళవుతుంది, భార్యతో అనుబంధం ఏర్పడుతుంది. అది పక్కన పెడితే తర్వాత పిల్లలు పుట్టుకొస్తారు, పిల్లలతో అనుబంధం ఏర్పడుతుంది. మళ్ళీ వాళ్ళు ఉద్యోగంలో చేరేదాకానో పెళ్ళై వెళ్ళేదాకానోనే వీళ్ళతో ఉంటారు. మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటారు. కానీ వారికంటూ సంసారం ఏర్పడ్డాక వారి ప్రేమ కిందకు ప్రవహిస్తుంది కానీ వెనక్కు ప్రవహించదు. శాశ్వతమైన బంధం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య ఉన్న బంధమే. అది జీవితాంతం కొనసాగుతుంది. 50 ఏళ్ళు 60 ఏళ్ళు కలిసి దాంపత్యం అనుభవించారు అని వారి వెడ్డింగ్ యానివర్సరీలు చేసుకుంటూ ఉంటారు. అలా మనుషులతో సంబంధం తీసుకుంటే భార్యాభర్తల మధ్య అనుబంధం తక్కిన అనుబంధాల కన్నా శాశ్వతమైనది. కానీ భగవంతునితో ఉన్న అనుబంధం చూస్తే ఇది కూడా అశాశ్వతం. ఎందుకు అంటే అది ఈ జన్మతో ముగిసిపోతుంది. కొంతమంది అంటారు మనది జన్మ జన్మల బంధం, 7 జన్మల నుంచి కలిసి ఉన్నాము, కలిసి ఉండాలి, వచ్చే జన్మలో కూడా నువ్వే భార్యగా రావాలి లేదా నువ్వే భర్తగా రావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజంగా జరుగుతుందా లేదా అన్నది ఎవరూ చెప్పలేరు. వచ్చే జన్మలో భార్యాభర్తలుగా సంగతి దేవుడెరుగు. అసలు మనుషులుగానే పుడతారో లేదో తెలీదు, పిల్లి ఎలుకగా పుట్టవచ్చు. అసలు ఈ జన్మలోనే కొంతమంది దాంపత్య జీవితం పిల్లి ఎలుకలాగా ఉంటుంది, అది వేరే సంగతి. దాన్ని పక్కన పెడితే వచ్చే జన్మలో భార్యాభర్తలుగా పుడతారా లేదా అనేది సంశయం. వీరు వచ్చే జన్మలో కూడా కావాలి అనుకుంటున్నారు అంటే వారు ఇంకా మోక్షం జోలికి పోవటం లేదు, జ్ఞాన మార్గానికి రావడానికి సిద్ధంగా లేరు. ఇవన్నీ పక్కన పెడితే మనం గమనించాల్సిన విషయం, మానవ మాతృలతో ఎంత గొప్ప అనుబంధం ఉన్నా అది ఈ జన్మతోనే ముగిసిపోతుంది.
కానీ భగవంతునితో ఉన్న అనుబంధం మాత్రం మరింత పవిత్రమైనది. అంటే తక్షణం మానవ అనుబంధాలను వదులుకోమని బోధించటం లేదు శాస్త్రం. అయ్యో! వీరి మీద ఇంత అభిమానం పెట్టుకున్నాను, అది మానేయాలా అని అనుకోకూడదు. ఈ మానవ అనుబంధాలు భగవంతునితో తప్ప శాశ్వత అనుబంధాన్ని మర్చిపోయేంత మైకం కలుగజేయకూడదు. అందువల్ల భగవంతునితో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. భగవంతునికి చేసే ప్రార్థనల్లో ఈ ప్రార్థనను జోడించాలి. ఏమని? ఓ దేవా, నా వారితో ఉన్న అనుబంధపు మాయలో పడిపోయి నీతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోకుండా ఉండేలాగా చెయ్యి. మనుషులతో నా అనుబంధం ఆగంతుకం, నీతో నా అనుబంధం స్వాభావికం. పిల్లలు విదేశాల నుంచి వస్తే మనం చేసే నిత్య పూజలు మానేస్తాం, గుడికి వెళ్ళటం మానేస్తాం, ఇంకా వారితోనే కాలం గడుపుతాం. అలా కాకుండా భగవంతునితో ఉన్న అనుబంధాన్ని మర్చిపోకూడదు అని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. దీనికి ఉదాహరణ మనం ఎప్పుడు చూసేది సంగీత విద్వాంసుడు. సంగీత విద్వాంసునికి తంబూర శృతి చాలా ముఖ్యం. అతను పాట పాడే ముందు తంబూరని శృతి చేసి పెట్టుకుంటాడు. పాట పాడటం మొదలెట్టాక పాటలో తన్మయత్వం చెందుతాడు, కానీ వాటిలో ఎంత తన్మయత్వం చెందినా, ఎంతగా లీనమైనా కూడా తంబూర శృతిని మాత్రం మర్చిపోడు. మర్చిపోతే తన పాట అపశృతిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా విరాట్ భక్తునికి ఈశ్వర అనుబంధం తంబూర శృతి లాంటి. అతనికి ఎన్ని అనుబంధాలు వచ్చిపోయినా కూడా భగవంతునితో మాత్రం చెక్కు చెదరని అనుబంధం ఉంటుంది. అందువల్ల అటువంటి భక్తుడిని సతతయుక్తానాం అన్నాడు. సతతయుక్తానాం పదం చాలా లోతైన గంభీరమైన పదం. సతతయుక్తానాం అంటే భగవంతునితో తన అనుబంధం ఎప్పటికీ మర్చిపోడు. ఈ అనుబంధం కూడా ఎలా వచ్చింది? ఎవరో బలవంత పెడితే రాలేదు, తనంతట తనకి వచ్చింది. ప్రీతిపూర్వకం భజతాం, తనంతట తాను నన్ను ప్రేమతో భజిస్తాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అది భగవంతుణ్ణి అర్థం చేసుకోవటం వల్ల ఆయన మీద ఏర్పడిన ప్రేమ. ముక్కు మొహం తెలియని వ్యక్తిని ప్రేమించలేం. అంతేకాదు, ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఇతని రేపు పొద్దున 7:30 నుంచి నువ్వు ప్రేమించు అంటే అదంతటా అది పుట్టుకు వచ్చే ప్రేమ కాదు. కొంతమంది నువ్వు నన్ను ప్రేమిస్తావా లేకపోతే నేను చంపేస్తాను లేదా నీ మీద యాసిడ్ పోస్తాను అని బెదిరిస్తూ ఉంటారు. అలా బెదిరిస్తే ఏర్పడేది ప్రేమ కాదు. ప్రేమ అంటే మనం చేసే ఒక పని కాదు. ఫలానా అప్పుడు ఫలానా పద్ధతిలో చేయమంటే చేయడానికి అది జరిగే పని కాదు. ప్రేమ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటం వల్ల దానంతటా అదే పుడుతుంది. ఒక కథలో హీరో అడుగుతాడు హీరోయిన్ని, నేనంటే నీకు ఎప్పుడు ప్రేమ పుట్టింది, దేనివల్ల ప్రేమ కలిగింది అంటే, ఫలానా రోజు ఫలానా గంట ఫలానా క్షణంలో నీ మీద ప్రేమ పుట్టింది అని నేను చెప్పలేను, అది నాకు తెలియకుండానే జరిగింది అని చెప్తుంది. తెలియకుండానే జరిగి లోతుగా ప్రేమ ఏర్పడ్డాక తెలిసే అంశమే ప్రేమ. అందువల్ల భగవంతుని మీద ప్రేమ ఎలా ఏర్పడింది అంటే, ఇలా అందమైన వస్తువులన్నీ చూస్తున్న కొద్దీ ఆరాధన భావన పెరుగుతూ వస్తుంది. అది తెలియాలి అంటే ముందు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. భగవంతుని స్వరూపం అంతకంతకు శాస్త్రం ద్వారా తెలుస్తూ వస్తుంది. భగవంతుని స్వరూపం తెలిసిన కొద్దీ మనకు తెలియకుండానే ఆయన మీద ఆరాధనా భావం వెల్లువై ప్రవహిస్తుంది. ఈ అసంకల్పిత ప్రేమ భావనకు ప్రత్యేకించి ప్రయత్నం ఏమీ చేయనవసరం లేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ వారిని భజతాం ప్రీతిపూర్వకం అంటున్నాడు. వారంతట వారు ఇష్టంగా ఆయన్నే కొలుస్తారు అన్నాడు. ఆ మాటకు వస్తే స్వామీజీ బోధ విన్నప్పుడల్లా ఒక్కొక్క కొత్త ఉపనిషత్తు కొత్త విషయమో విన్నప్పుడల్లా నాకు ఆయన మీద ఆరాధనా భావన పెరిగిపోతూ ఉంటుంది. స్వామీజీతో కూడా చెప్తాను, స్వామీజీ మీ బోధ ఏది విన్నా మీ మీద అంతకంతకు ఆరాధన భావన పెరిగిపోతూ ఉంటుంది అని. అంత దాకా ఎందుకు, ఈ అధ్యాయం నేను చదువుతూ మీకు చెప్పడానికి ప్రిపేర్ అవుతూ ఉంటేనే ఆ చిన్న పురుగు గురించి చెప్పినది, వ్యోమగామి అనుభవం గురించి చెప్పినవి, ఇటువంటి విషయాలు చదువుతూ ఉంటేనే ఒక విధమైన తన్మయత్వం వచ్చింది. అంత బాగా ఆయన చెప్పగలిగారు. ప్రతి దానిలోనూ అందం ఎలా చూడాలి అనేది ఎంత బాగా వర్ణించారు అని చూస్తేనే మనకి ఆయన మీద గౌరవం రెట్టింపు అవుతుంది. అంత గౌరవం భగవంతుని మీద భక్తునికి ఏర్పడుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ భక్తిలో కూడా 3 స్థాయి భేదాలు పదే పదే చూసాం, అందుకని వాటి వివరాల్లోకి వెళ్ళటం లేదు.
మొదటి స్థాయి మందభక్తి, ఏకరూప ఈశ్వరుని కొలిచే భక్తి, భగవంతుణ్ణి మార్గంగా చేసుకుని లౌకిక విషయాలు పొందటానికి వాడే భక్తి. నువ్వు నాకు ఈ కోరిక తీరుస్తేనే నీకు ఫలం చెల్లిస్తాను అని చెప్తారు. తీరకపోతే అది చెయ్యరు కూడా. అందువల్ల అది మందభక్తి అయింది. మధ్యమ భక్తి భగవంతుణ్ణి మార్గంగా చూడకుండా భగవంతుని లక్ష్యంగా చూస్తారు. అటువంటి పరిపూర్ణత కావాలంటే భగవంతుని మీద గట్టి నమ్మకం, శ్రద్ధ ఉండాలి. దీని అవ్యభిచారిణి భక్తి, అనన్య భక్తి అని భగవద్గీతలో చూస్తాం. ఈ అవ్యభిచారిణి భక్తుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రీతిపూర్వకం అంటే వారు భగవంతుణ్ణి లక్ష్యంగా చూస్తారు. అటువంటి వారికి భగవంతుడు ఏం చేస్తాడు? నేను వారిని వారి సాధనలో తర్వాత స్థాయికి తీసుకెళ్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత స్థాయి ఏంటి? ఉత్తమ భక్తి. కృష్ణ పరమాత్మ వారిని ఉత్తమ భక్తి స్థాయికి తీసుకెళ్తాను అన్నాడు. అంటే అరూప ఈశ్వరుని భక్తికి తీసుకెళ్తాను అని. ఆ నిర్గుణ బ్రహ్మను తెలుసుకోవడం ఎలా? దానికి ఒకటే మార్గం ఉంది. దాన్ని జ్ఞానయోగం అంటారు. నిర్గుణ బ్రహ్మను జ్ఞానయోగం ద్వారానే తెలుసుకోగలము. అందువల్ల ఆ జ్ఞానయోగానికి నేను తీసుకెళ్తాను అంటున్నాడు. దదామి బుద్ధియోగం తం. బుద్ధియోగం అంటే ఇక్కడ జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే అరూప ఈశ్వరుని గురించి తెలుసుకోవటం. బుద్ధియోగం అహం దదామి. శ్రవణ మనన నిధిధ్యాసనం అహం దదామి. నేను వారికి జ్ఞానయోగం కలుగజేస్తాను. అంటే నేను వారికి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసే పరిస్థితులను ఏర్పాటు చేస్తాను. దాని ద్వారా వారు పొందే ఫలం ఏమిటి? ఏన మాముపయాంతితే. ఆ జ్ఞానయోగం ద్వారా వారు నా అంతిమ స్వరూపాన్ని తెలుసుకుంటారు. అంతిమ స్వరూపం అంటే ఏకరూప ఈశ్వరుడు కాదు, అనేక రూప ఈశ్వరుడు కాదు, అరూప ఈశ్వరుడు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చ యత్ అని కఠోపనిషత్తులో చూస్తూ వస్తున్నాం. ఈ అరూప ఈశ్వర జ్ఞానం పొందాలి అంటే గురువు కావాలి. ఆ గురువుని నేను ఏర్పాటు చేస్తాను. శాస్త్రం కావాలి అంటే శాస్త్రాన్ని ఏర్పాటు చేస్తాను. నేర్చుకునే అవకాశం కలగాలి అంటే అవకాశాన్ని ఏర్పాటు చేస్తాను. దానికి కావాల్సిన అర్హత తక్కువైతే ఆ అర్హతను పెంపొందిస్తాను. దానికి సంబంధించిన బాధ్యత అంతా నేనే తీసుకుంటాను. దేనికి సంబంధించిన బాధ్యత? అనేక రూప ఈశ్వర భక్తుణ్ణి నిర్గుణ బ్రహ్మ జ్ఞానిగా అమర్చడానికి కావాల్సిన ఏర్పాట్లను నేనే చేస్తాను అని చెప్పాడు. అంతకుముందు చెప్పిన అత్ర సంశయ ఇక్కడ తెచ్చుకోవచ్చు. అందులో ఏమాత్రం సందేహం పెట్టుకోకండి అని చెప్తున్నాడు. అది ఎలా చేస్తాడో ఇక్కడ వచ్చే శ్లోకంలో చెప్తున్నాడు. 11 తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. విరాట్ భక్తునిలో జ్ఞానజ్యోతిని నేను వెలిగిస్తాను అంటున్నాడు. జ్ఞానజ్యోతి అంటే జ్ఞానం. దేని గురించిన జ్ఞానం? ఈశ్వర జ్ఞానం. ఎటువంటి ఈశ్వరుడు? ఏకరూప ఈశ్వరుడు కాదు, అనేక రూప ఈశ్వరుడు కాదు, అరూప ఈశ్వరుడు అంటే నిర్గుణ బ్రహ్మ, పరబ్రహ్మ. అహం బ్రహ్మ అస్మి జ్ఞానం లేదా అద్వైత జ్ఞానం నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. దాన్ని జ్ఞానజ్యోతి అంటున్నాడు. అద్వైత జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా వెలిగిస్తాడు ఈ జ్ఞానజ్యోతిని? ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి తలలో కన్నా ఏర్పరిచి అక్కడ దీపం వెలిగిస్తాడా? జ్ఞానజ్యోతిని వెలిగించటం అంటే అక్షరాల జ్యోతిని వెలిగించటం కాదు అని అర్థం చేసుకోవాలి. లాంగ్వేజ్ షుడ్ నాట్ బి టేకెన్ లిటరలీ అని ఒక సేయింగ్. అంటే ప్రతి పదము కాదు, కొన్ని పదాలను అక్షరాలా తీసుకోకూడదు, వాటిలోని అంతరార్థాన్ని గ్రహించాలి. ఆ మాటకొస్తే అద్వైత జ్ఞానమే కాదు, ఏ జ్ఞానం కూడా అలా దీపం వెలిగిస్తే వచ్చేది. ఫిజిక్సే తీసుకోండి. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ మనలో జ్ఞానజ్యోతి వెలిగించాలి అంటే ఏం చేయాలి? మనను దగ్గరకు పిలిచి తల ముట్టుకుని స్పర్శ దీక్షను ఇవ్వగలడా? లేక దర్శన దీక్ష ఇవ్వగలడా? అంటే చూపులతోనే జ్ఞానాన్ని ప్రసాదించగలడా? ఇవేవీ చేయలేడు. లేదా మనం అతనికి పాద పూజ చేస్తేనో శ్రీ గురవే నమః అని లక్షల సార్లు జపం చేస్తేనో ఫిజిక్స్ జ్ఞానం చేస్తుందా? అలాగూ రాదు. మరి ఏం చేయాలి?
ఆయన ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొంతకాలం పాటు విద్యను బోధించారు. అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ మనం కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా అంతకాలము ఆయన దగ్గర విద్యను అభ్యసించాలి. శిష్యుడు లేకపోతే గురువు ఎవరికి చెప్తాడు? అందువల్ల జ్ఞానజ్యోతి అంటే క్రమం తప్పకుండా చేసే బోధ. ఈ బోధ ఎన్నాళ్ళు కొనసాగాలి? శిష్యునికి అర్థమయ్యేంత వరకు చేయాలి. అంటే అతనికి ఉన్న సంశయాలు తొలగి నిస్సంశయ జ్ఞానం కలగాలి. స్వామీజీ చెప్తూ ఉంటారు, 99% జ్ఞానం కలిగి 1% సందేహం మిగిలిపోయినా అది జ్ఞానం కిందకి రాదు. నేర్చుకొని దాని కిందకే వస్తుంది. అందువల్ల నిస్సంశయ జ్ఞానం కలిగేలాగా నీకు జ్ఞానజ్యోతిని వెలిగిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే నువ్వు శ్రవణ మనన నిధిధ్యాసలు చేసేలాగా నేను ఏర్పాటు చేస్తాను అని దాని అర్థం. భగవంతుని దగ్గర ఒక గురువు బ్యాంక్ ఉంటుంది. అందులోంచి ఏదో ఒక గురువును మన దగ్గరకు పంపగలడు. ఏ గురువు అందుబాటులో లేకపోతే తనే స్వయంగా కూడా రాగలడు. అర్జునుడికి తనే స్వయంగా గురువు అయ్యాడు. అక్కడ కూడా ఏమీ దగ్గర మార్గం ఉపయోగించలేదు. జ్ఞానం గురువు ద్వారా శాస్త్రాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. యుద్ధభూమిలో అర్జునుడు అడిగితే స్పర్శ దీక్షతోనో లేదా దృష్టి దీక్షతోనో భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించేలేదు. ఒక క్రమ పద్ధతిలో చెప్పుకొచ్చాడు. చాలా సిస్టమేటిక్గా చేశాడు. అంతేగాని ఒక కాంతిని అర్జునుని వైపు ప్రయాణం చేసి వెళ్ళేలాగా ఏమీ చేయలేదు. ఏమీ జిమ్మిక్కులు చేయలేదు కృష్ణ పరమాత్మ. టూకీగాను చెప్పేలేదు. క్రమ పద్ధతిలో కొంతసేపు బోధించాడు. అది కూడా అర్జునుడికి నిస్సంశయ జ్ఞానం కలిగేంత వరకు బోధించాడు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ మనకి కూడా ఒక గురువును ఏర్పాటు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అనుకంపార్థం. మన మీద ఉన్న దయ కొద్దీ చేస్తాడు. ఒక గురువును ఏర్పాటు చేసి శిష్యుడు ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునేలా చేస్తాడు. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా జ్ఞానయోగి వెలిగేలాగా చేస్తాడు. ఆత్మభావస్థ శిష్యుల అంతఃకరణలో ఉండి నేను చేస్తాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సర్వవ్యాపకుడైన భగవంతునికి శిష్యుని మనసులో కూడా ఉండటం కష్టమైన పనేమీ కాదు. అలా వారి మనసులో ఉండి వారు జ్ఞానం పొందేలా చేస్తాడు. అది ఎటువంటి జ్యోతి? భాస్వత జ్ఞానదీపేన, శక్తివంతమైన జ్ఞాన జ్యోతి. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు మొదట్లో ఆ జ్యోతి చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. అందువల్ల స్వామీజీ చెప్తారు, ఇలా అద్వైత బోధకు మీరు వచ్చినప్పుడు వేరే ఏ గురువుది వినకూడదు, వేరే ఏ దర్శనం గురించి తెలుసుకోకూడదు. ఎందుకంటే ఇది మినుకు మినుకుమంటూ వెలుగుతూ ఉంటుంది. అప్పుడు వేరే ఏదైనా మీరు వింటే ఈ జ్యోతి ఆరిపోతుంది. అందువల్ల మొదట్లో మీరు శ్రద్ధ పెట్టుకొని ఏ గురువు దగ్గర నేర్చుకుంటున్నారో ఆ గురువుదే వినాలి. అనేక గురువుల బోధలు వింటూ ఉండకూడదు. ఆ బోధ మీకు బాగా అర్థమయ్యి నిస్సంశయ జ్ఞానం ఏర్పడి మీరు జ్ఞాననిష్టలో నిలబడ్డాక ఇంకా ఎవరిది విన్నా మీకు ఈ జ్ఞాన జ్యోతి ఆరదు. లిటరల్గా జ్యోతిని చూస్తే అదే అవుతుంది. మినుకు మినుకుమంటూ వెలుగుతున్న జ్యోతి చిన్న గాలికే రెపరెపలాడి ఆరిపోతుంది. అదే బాగా వెలుగుతున్న జ్యోతిని గాలి ఏమీ చేయలేదు. ఆ విధంగా మీరు జ్ఞానానికి వచ్చిన కొత్తల్లో మీలో ఈ భగవద్గీత మొదటిసారి నేర్చుకుంటున్న వారు ఎవరైనా ఉంటే ఇది అయ్యేదాకా వేరే ఎవరు చెప్తున్న బోధ జోలికి వెళ్లకుండా ఉంటే ఒక పద్ధతిలో వెళ్ళి ఒక జ్ఞానం పొందటం వీలవుతుంది మీకు. అప్పుడు ఎటువంటి గాలి వీచినా ఎటువంటి బోధ విన్నా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. తమహా నాశయామి. ఈ బోధ ఇలా వింటే ఏమవుతుంది అంటే మనసులో అజ్ఞానం వల్ల ఏర్పడిన చీకటి నాశనం అవుతుంది. ఈ లోపల ఉన్న చీకటి మొహంలో ప్రతిఫలిస్తుంది. ఒక వ్యక్తి సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడా లేదా తెలుసుకోవాలి అంటే అతని మొహం చూస్తేనే తెలుస్తుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని ఊరికే అనలేదు. కొంతమంది చిడుమూంజి అంటాం, చిటపట్లాడుతూ ఉంటారు, మొహం ముటముటలాడుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తిని నువ్వు సంసారంలో అవస్థపడుతున్నావు అని ప్రత్యేకించి అడగనవసరం లేదు. ఆముదం తాగినట్టున్న అతని మొహమే చెప్తుంది. అయినా పొరపాటున ఎలా ఉన్నావు అని అడిగితే ఏదో ఇలా ఉన్నాను అంటాడు. చల్ రహా హై అంటారు హిందీలో. అంటే సంసారానికి అత్యంత చిన్న జవాబు ఇది.
అయినా మీరు జాలి వేసి ఏమైంది అని అడిగితే మిమ్మల్ని కూర్చోబెట్టి వారి విషాదగాథ విప్పుతారు. అది మీరు చూసే సీరియల్ కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే అతని కథ ఇవాళటిది కాదు. ఎప్పుడో 1915 నుంచి మొదలవుతుంది. కానీ జ్ఞానం పొందితే అతని మొహంలో మార్పు తెలుస్తుంది. అమృతం తాగిన మొహం పోయి కాంతితో మెరిసిపోతుంది. అందుకే నాలెడ్జ్‌ని బ్రిలియన్స్‌తో పోలుస్తారు. ఆ మొహంలో కూడా బ్రైట్ లైట్ కనపడుతుంది. అంటే అతని కష్టాలు తొలగిపోతాయా అంటే కష్టాలు అలాగే ఉంటాయి. కానీ అతని దృక్పథంలో మార్పొస్తుంది. పారాడైమ్ షిఫ్ట్ అంటారు దాన్ని. సో, ఆ సమస్యలు అతన్ని పట్టి వేధించే శక్తిని కోల్పోతాయి. అందువల్ల అజ్ఞానం వల్ల ఏర్పడిన చీకటిని కృష్ణ పరమాత్మ పోగొట్టి బ్రహ్మజ్ఞాని అయ్యేట్టు చేస్తాడు. బ్రహ్మజ్ఞాని అవ్వకుండా మోక్షం పొందే అవకాశమే లేదు. అందువల్లనే ఈ 10, 11 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నాం. ఎందుకంటే చాలామందికి బ్రహ్మజ్ఞానం గురించిన అపోహ ఉంది. బ్రహ్మజ్ఞానానికి రాకుండా జ్ఞాన మార్గం చుట్టూ తిరిగి భక్తి మార్గం ద్వారా భగవంతుని చేరవచ్చు అనుకుంటారు. అలాంటి దగ్గర దారులు ఏమీ లేవు అని భగవంతుడే స్పష్టంగా చెప్పేస్తున్నాడు. అయ్యో అలా అయితే కష్టం, నేను నేర్చుకోలేను అనకుండా మళ్ళీ బెంబేలెత్తకుండా వెంటనే మార్గం కూడా చూపిస్తున్నాడు. భగవంతుణ్ణి శరణు వేడితే జ్ఞానం పొందటానికి అవసరమైన ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. ఇందాకే చూసాం, గురువుని ఏర్పాటు చేస్తాడు, శాస్త్రాన్ని ఏర్పాటు చేస్తాడు, మీలో భక్తి శ్రద్ధలు కలగజేస్తాడు, అవన్నీ చేస్తాడు. అక్కడ మనం భక్తి పెట్టుకోవాలి. ఆ విధంగా విరాట్ భక్తుడు భగవంతుని సాయంతో బ్రహ్మజ్ఞాని అవుతాడు అనే సారాంశం వస్తుంది ఈ శ్లోకాల వరకు. ఈ విధంగా విభూతి యోగం యొక్క సారాంశాన్ని 11 శ్లోకాల్లో చెప్పాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడే ఈ జగత్తుగా బాసిల్లుతున్నాడు అని గ్రహించటమే విశ్వరూప దర్శనం. విశ్వం ఏవ రూపం శరీరం యస్య సహ విశ్వరూపం. భగవంతుని శరీరం ఈ విశ్వం. విశ్వరూపాన్ని విరాట్ అని కూడా అంటారు. వివిధం రాజతే ఇతి విరాట్. అనేక రూపాల్లో ప్రకటితం అవుతాడు విరాట్. బంగారాన్ని కూడా విరాట్ అనవచ్చు. ఎందుకంటే బంగారం కూడా ఆభరణాల రూపంలో, అంటే గాజుగా, రింగుగా, నగగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఆకాశంగా, వాయువుగా, అగ్నిగా అనేక రూపాల్లో కనిపిస్తాడు. అటువంటి విశ్వరూపాన్ని చూసిన భక్తుణ్ణి విరాట్ భక్తుడు అంటారు. ఈ విరాట్ భక్తుడికి ఒకరోజు వచ్చిపోయే భక్తి కాదు. అతని భక్తి ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి క్షణము ఉంటుంది. నిత్యము భగవంతుని ధ్యానంలో ఉంటాడు. ఇటువంటి వ్యక్తి నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి రావడానికి ఎంతో దూరంలో లేడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏకరూప భక్తి నుంచి సరాసరి అరూప జ్ఞానానికి రాలేరు. దానికి మధ్య స్థాయి ఈ అనేక రూప భక్తి. అనేక రూప భక్తికి వచ్చిన వ్యక్తి అరూప భక్తికి రావడానికి ఎంతోసేపు పట్టదు. అటువంటి భక్తుడికి నేనే అవకాశాలు కలుగజేస్తాను అని హామీ కూడా ఇస్తున్నాడని చూసాం. నిజానికి ఇక్కడితో ఈ అధ్యాయం అయిపోయి ఉండేది. జగతంతా ఈశ్వర విభూతి అనే సారం చూసాం. కానీ అర్జునుడు ఇంకొంచెం వివరంగా ఈశ్వర విభూతి గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అందువల్ల ఇంకొంచెం చెప్పు అంటాడు కృష్ణ పరమాత్మ. ఇంకా చెప్తాడు. దానివల్ల ఈ అధ్యాయం ఇంకా కొనసాగుతున్నది. దీంతో మొదటి అంశం అయింది. ఇప్పుడు రెండవ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది అర్జునుని కోరిక. శ్లోకాలు 12 నుంచి 18 వరకు. అర్జునుడు ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మను ప్రశ్నలు వేస్తాడు. జగత్తు అంటే నీ విభూతి అని తెలుసు, కానీ నీ విభూతుల గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అంటాడు. కానీ ఆ ప్రశ్న అడిగే ముందు పరమాత్మను స్తుతిస్తున్నాడు. నిజ జీవితంలో కూడా మనం అదే చేస్తాం. ఎవరి దగ్గర ఏదైనా సహాయం కావాలంటే ముందు నువ్వు ఇంతవాడివి అంతవాడివి అని అతన్ని మెచ్చుకుని తర్వాత సహాయం కోరుతాం. ఇక్కడ కూడా అర్జునుడు అలాగే కృష్ణ పరమాత్మని ముందు స్తుతించి తర్వాత ఇంకొన్ని విభూతులు చెప్పు అంటున్నాడు. ఈ నేపథ్యంతో 12వ శ్లోకం చూద్దాం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఇక్కడ అర్జునుడు భగవంతుని కొన్ని గొప్ప లక్షణాలను వర్ణిస్తున్నాడు.
అర్జున ఉవాచ, అర్జునుడు ప్రశ్న అడగబోతున్నాడు. ముందేమన్నాడు? పరం బ్రహ్మ, నువ్వు నిర్గుణ బ్రహ్మవు అన్నాడు. కృష్ణ పరమాత్మను పరం బ్రహ్మ అని సంబోధిస్తున్నాడు. నువ్వే సగుణ బ్రహ్మగా ప్రకటితమవుతున్న నిర్గుణ బ్రహ్మవు అన్నాడు. అంతకుముందు కూడా చూసాను, నిర్గుణ బ్రహ్మ వేషం వేసుకుంటే సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ వేషం తీసేస్తే అది నిర్గుణ బ్రహ్మ. అందువల్ల ఈశ్వరుడు బ్రహ్మ పరస్పరం విరుద్ధం కాదు. బ్రహ్మ ప్లస్ విభూతి ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. పరంధామ, నువ్వు పరంధాముడవు అంటే శుద్ధ చైతన్యానివి, జ్యోతులకే జ్యోతివి. ధామం అంటే రెండు అర్థాలు వస్తాయి, జ్యోతి నిలయం, రెండు సరిపోతాయి. జ్యోతి అంటే నువ్వు జ్యోతులకే జ్యోతివి, జగత్తుకి నిలయానివి. పరమం పవిత్రం, నువ్వు చాలా పవిత్రమైన వాడివి. తక్కినవన్నీ భగవంతుని వల్లే పవిత్రతను ఆపాదించుకుంటాయి. ఒక భవంతికి దానంతట అది పవిత్రత రాదు. అందులో భగవంతుని విగ్రహం పెడితే అది ఆలయంగా మారుతుంది, దానికి పవిత్రత చేకూరుతుంది. ఒక అరటి పండుని పండుగా చూస్తే దానికి పవిత్రత లేదు. ఆ పండుని ప్రసాదంగా ఇస్తే దానికి పవిత్రత వస్తుంది. అలాగే ఒక మనిషిని కొలవం, కానీ సాధువుని కొలుస్తాం. ఎందుకంటే అతను తనలోని భగవంతుని గుర్తించినందువల్ల అతన్ని కొలుస్తాం. అందువల్ల పవిత్రానాం పవిత్రం యో మంగళానాం మంగళం, నువ్వు అన్నిట్లోకి పవిత్రమైన వాడివి, మంగళమైన వాటిల్లోకి మంగళమైన వాడివి. పురుషం, నువ్వు అందరిలోనూ నివసిస్తావు. శాశ్వతం, నువ్వు నిత్యుడివి. ముందు మాట పురుషం అని వచ్చింది, అంటే శరీరంలో శరీరిగా ఉంటావు. అంటే శరీరం పోతే భగవంతుడు కూడా మాయమైపోతాడా అంటే అలా మాయమవడు. శరీరం పడిపోయినా శరీరంలో ఉన్న పరమాత్మ ఉంటాడు, ఆయన నిత్యం శాశ్వతం. దివ్యం, నువ్వు చేతన తత్వానివి. శరీరం జడం, ఇంద్రియాల జడం, మనసు కూడా జడమే, కానీ అవి పనిచేస్తున్నాయంటే నీ వల్లనే పనిచేస్తున్నాయి. ఆది దేవం, దేవతలు పుట్టక ముందు కూడా నువ్వు ఉన్నావు. బ్రహ్మదేవుడు కూడా తర్వాత పుట్టినవాడు, నువ్వు బ్రహ్మదేవుడికి కూడా కారణానివి. అజం, కానీ నీకు పుట్టుక లేదు. అజం అనాదిం, మనం కృష్ణ పరమాత్మ చెప్పిన పదాల్లో చూసాం. నీకు పుట్టుక లేదు. దేవతలకు భగవంతుడు కారణం అయితే ఆయనకు కారణం ఎవరు? ఆయన కారణం లేని కారణం. తండ్రి లేని తండ్రి, తల్లి లేని తల్లి, ఆయనే జగత్తుకి తల్లి తండ్రి కూడా. విభుం, నువ్వు సర్వవ్యాపకుడు, భగవంతుడు అంతటా ఉన్నాడు అని నేర్చుకుంటాం కదా. అర్జునునికి ఇంకా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పూర్తిగా కలగలేదు, ఎందుకంటే ఇంకా కృష్ణ పరమాత్మ బోధ పూర్తి కాలేదు. అందువల్ల అతను పూర్తి జ్ఞాని కాలేదు. కానీ భగవంతుని లక్షణాలు ఎలా చెప్తున్నాడు అంటే దానికి తనే కారణం ఇస్తున్నాడు. ఈ లక్షణాలన్నింటినీ ఇంతవరకు ఋషులు చెప్పారు, వారు చెప్పిన దాన్ని బట్టి నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నాను అని వచ్చే శ్లోకంలో చెప్తాడు. అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.